హలో ఎవ్రీవన్. ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ స్టైల్ చికెన్ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ బైట్స్ విత్ గౌతమి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో సరిపడా చికెన్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ ఒక 10 to 15 minutes పడుతుంది. ఎక్స్టర్నల్గా వాటర్ ఏం యాడ్ చేయ అవసరం లేదు. చికెన్లో నుండి వచ్చే వాటరే సరిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయాక ఈ ముక్కలన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో ఉంటే ముక్క గట్టిగా అయిపోతుంది. అదే హైలో పెడితే మెత్తగా ఉండి ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. నేను 5 kg చికెన్ పికిల్ వరకు పెడుతున్నాను. ఈ ముక్కలు వేగేలోగా ఒక ప్యాన్లో 4 స్పూన్స్ ధనియాలు, 6 to 7 యాలుకలు, కొన్ని లవంగాలు, 4 ఇంచుల దాల్చిన చెక్క వేసి వేయించుకుందాం. పీసెస్ ఫ్రై అయ్యాక అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని 1.5 కప్ కారం, 1/2 కప్ ఉప్పు, 1/2 కప్ గరం మసాలా అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్ని ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ కావాలంటే 1 kg చికెన్కి గిద్దెడు కారం, అరగిద్దెడు ఉప్పు, అరగిద్దెడు గరం మసాలా పడుతుంది. దీనిలోనే మనం ఫ్రై చేశాక మిగిలిపోయిన ఆయిల్ ఏమైనా ఉంటే అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. పచ్చడి మొత్తం చల్లారిపోయాక 5 నుండి 6 కాయల నిమ్మరసాన్ని తీసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి రాత్రంతా ఊరనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ముక్కల్లోని ఆయిల్ అంతా బయటకు వచ్చి ఉంటుందండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఆయిల్ సరిపోలేదు అనుకుంటే వేడిగా ఉండే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.